హరే కృష్ణ. డిసెంబర్ 11, 2024 రోజు గీతా జయంతి వచ్చింది. 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు కురుక్షేత్రంలో అర్జునుడి ద్వారా మనందరి కోసం పాడినటువంటి పాటే భగవద్గీత. కృష్ణుడు సుమారు గంట సేపు నిలబడి 574 శ్లోకాలతో తాను చెప్పాలనుకున్నది, ముఖ్యంగా భగవద్గీత ద్వారా మనకు అందించాలనుకున్నటువంటి సందేశం ఏదైతే ఉందో, భగవంతుడంటే ఎవరు, జీవుడంటే ఎవరు, ప్రకృతి ఏ విధంగా ఉంటుంది, కాలం ఏ విధంగా వర్తిస్తుంది, కర్మ అంటే పని ఏ విధంగా ఉంటుందని తెలియచేయడంలో భాగంగా ఆయన పాడినటువంటి పాటే భగవద్గీత. ఆ తిథి ఈ 11వ తారీఖు డిసెంబర్ 2024 వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఈ రోజు గీతా జయంతి రోజు భగవద్గీతలో ఉన్నటువంటి 700 శ్లోకాల్ని పఠించడం జరుగుతుంది. కనుక మనం అందరం కూడా సెల్ ఫోన్లో ఆన్లైన్ ద్వారా గాని, మీ దగ్గర భగవద్గీత గ్రంథం ఉంటే దాంట్లో గాని ఉన్నటువంటి 700 శ్లోకాల్ని ఏదో విధంగా ఈ రోజు అంటే డిసెంబర్ 11, 2024 బుధవారం నాడు పఠిస్తే గనుక ఒక్క రోజులో మొత్తం భగవద్గీత శ్లోకాలు పఠించినటువంటి లాభాన్ని, పుణ్యాన్ని పొందగలుగుతారు. ఏ విధంగా అయితే మనం ఒక వస్తువును ఉపయోగించాలి అనుకున్నప్పుడు ఆ వస్తువుకి సంబంధించినటువంటి వివరాలను ఒక పేపర్ ద్వారా కానీ, లేదంటే ఒక పుస్తకం ద్వారా కానీ, మాన్యువల్ అంటారు కదా, ఇచ్చి మనం ఎలా ఉపయోగించాలో అందులో వివరాలు చెప్తాం. అలాగే మానవ జీవితాన్ని ఈ లోకంలో మనం ఎలా విజయవంతం చేసుకోవాలో తెలియచేసేటటువంటి మాన్యువల్లే భగవద్గీత. కనుక అందరూ తప్పనిసరిగా ఈ రోజు ఏదో విధంగా డిసెంబర్ 11 బుధవారం నాడు ఈ 700 శ్లోకాల్ని ఉదయం అయితే ఉదయం, మధ్యాహ్నం లేదా సాయంత్రం ఏదో విధంగా ఈ 700 శ్లోకాల్ని పఠించి భగవద్గీతని గీతా జయంతి రోజు మొత్తం శ్లోకాలు చదివినటువంటి లాభాన్ని పొందేందుకు ప్రయత్నం చేయండి. అలాగే ఇతరులతో కూడా, మీ బంధువులు, స్నేహితులతో కూడా వారికి కూడా తెలియచేసి వారు కూడా ఒక్క రోజులోనే మొత్తం 700 శ్లోకాల్ని పఠించే విధంగా చేసే ప్రయత్నం చేయండి. దానివల్ల వచ్చే లాభాల్ని పొందే ప్రయత్నం చేయండి. సో ఎందుకు కృష్ణుడు మనకి ఈ భగవద్గీతని చెప్పాడో తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ మానవ జన్మని విజయవంతం చేసుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే.